హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎన్బికే నందమూరి బాలకృష్ణ వెండితెర రారాజు, రికార్డుల మొనగాడు, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్. 14 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి ఈనాటికి కూడా వెండితెరని మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. యువరత్న, యుగాస్టార్, నటరత్న, నటసింహం, గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్గా కీర్తించబడుతున్నాడు. జై బాలయ్య అనే స్లోగన్ వింటే చాలు మాస్లో పూనకాలు వస్తాయి. శత్రువైనా సరే జై బాలయ్య అనాల్సిందే. మాస్ హీరోగా సినీ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ఉన్న హీరో. ఆ మాటకొస్తే అసలు మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే బాలకృష్ణ. సినీ హిస్టరీలో బీసీ సెంటర్లకు ఆద్యుడు బాలయ్య. హిట్ ఫ్లాప్తో సంబంధం లేని స్టార్ ఇమేజ్ ఉన్న ఏకైక హీరో. టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ హీరో. సినీ ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి తన సినిమా కలెక్షన్స్తో కనకవర్షం కురిపించి పునరుజ్జీవం పోశాడు. గుండెల నిండా మంచితనాన్ని నింపుకున్న మనసున్న మహారాజు. అణువణువున నటన నింపుకున్న ఒక ఎనర్జెటిక్ పవర్. దాన్ని ఉపయోగించుకునే శక్తి అవతలివాడికి ఉండాలి. క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే చాలు ఒంటి నిండా బూడిద పూసుకొని కపాలాలు మెడలో వేసుకొని తిరిగే అఘోర అయినా, ఒంటి నిండా చీము నెత్తురు కారుతూ అందవిహీనంగా అసహ్యంగా ఉండే కురూపి అయినా, ఆయుధం చేతపట్టి శత్రువులని అడ్డంగా తెగ నరికేసే పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ అయినా, ముఖవర్చస్సుతో రక్తి కట్టించగల పౌరాణిక పాత్ర అయినా, కథన రంగాన కాలు దువ్వే రాజు పాత్ర అయినా, అందమైన జానపద వీరుడిగా అయినా సరే ఒక్కసారి ఆ పాత్రని ఓన్ చేసుకొని ఆ పాత్రలోకి దిగాడంటే ఇక ఆ పాత్ర ఔన్నత్యమే మారిపోతుంది. దర్శకుల ఊహాజనిత అద్భుత అపురూప రూపానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన ఆహార్యం. సరైన కథతో ఒక హిట్టు పడిందంటే చాలు కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ని చెడుగుడు ఆడేస్తాడు. అంతవరకు ఉన్న రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులకి బాటలు వేస్తాడు. కంటి చూపుతో బాక్సాఫీస్ని గడగడలాడించిన హీరో. తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఆ తెలుగుకే వన్నె తెచ్చిన హీరో బాలయ్య. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం. ప్రేమతో పెట్టినా కోపంతో తిట్టినా అప్పటికప్పుడే. రియల్ లైఫ్లో తప్ప రియల్ లైఫ్లో నటించడం చేతకాని అసమర్థుడు. తీసిన సినిమా హిట్టా ఫ్లాపా అని ఆలోచించడు. కేవలం ఫ్యాన్స్కి నచ్చిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు. దర్శకులకు ఇచ్చిన చనువు అతిస్వేచ్ఛ వల్ల ఆయన సినీ కెరీర్లో బాగా స్ట్రగుల్ అయ్యాడు. ఎంతలా అంటే ఒకానొక సమయంలో బాలయ్య పని అయిపోయిందనుకున్నారంతా. నీటి బరువుతో అడ్డంగా నిలబడ్డ మేఘాలను చూసి సూర్యుడి పని అయిపోయిందనుకోవడం అంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సరే ఇండస్ట్రీలో తనని రీప్లేస్ చేసే మాస్ హీరో ఇంకొక లేడు. వరుస డిజాస్టర్స్తో డీలపడిన బాలయ్యను బాగానే ట్రోలింగ్ చేసి సునకానందం పొందారు. అలాంటి లేఖినాయాల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. మౌన మునిలా తన పని తాను చేసుకుంటూ పోయాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి చూపించి అలాంటి కుక్కలు మళ్ళీ జీవితంలో తన గురించి నోరెత్తకుండా చేశాడు. తనపై జరిగిన ట్రోలింగ్కి మాటలతో కాకుండా తన స్టార్ పవర్తో చెక్ పెట్టాడు. ఎవడైతే హేళన చేశాడో, ఎవడైతే విమర్శించాడో అలాంటి వాడితోనే జై బాలయ్య అనిపించుకున్నాడు. దట్ ఈస్ బాలయ్య. ఒకేసారి వరుసగా విజయాలు నమోదు చేసి అది కూడా 3 సినిమాలకి వరుసగా 100 కోట్లు రాబట్టి తన స్టార్ పవర్ని రుచి చూపించాడు. అసలు బాలయ్యని ఎందుకు ఇంతలా అభిమానిస్తున్నారు? జై బాలయ్య అనే స్లోగన్ వింటే చాలు ఎందుకు పూనకాలతో ఊగిపోతున్నారు? ఎన్ని డిజాస్టర్లు వచ్చినా సరే ఎందుకు ఆయన క్రేజ్ తగ్గడం లేదు? ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని నిందలు ఆయన మీద వేసినా ఎందుకు ఆయన మీద వ్యతిరేకత రావడం లేదు? ఏమిటి ఆయన గొప్ప? ఎంతోమంది స్టార్స్ ఉన్నా కూడా సినీ ఇండస్ట్రీలో బాలయ్యని ప్రత్యేకంగా నిలబెట్టడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఆయనలోని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, విభిన్నమైన పనితీరే ఆయన్ని ఇతర స్టార్స్ నుండి వేరు చేసి మనకు కొత్తగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అందులో మొదటిది ఎదురులేని తిరుగులేని మాస్ పవర్. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది మాస్ హీరోలు ఉన్నా కూడా బాలయ్య మాత్రం సపరేట్. మాస్ అనే పదం పుట్టిందే బాలయ్య నుంచి. మాస్ అనే పదానికి నిలువెత్తు రూపం బాలయ్య. మంగమ్మ గారి మనవడు లాంటి సినిమాలో ఒక పల్లెటూరు యువకుడి పాత్ర చేయగలడు. ముద్దుల మామయ్య లాంటి సినిమాలో కూడా మాస్ని మెప్పించగలడు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి నాటి క్యారెక్టర్లో కూడా మాస్ను పుట్టించగలడు. బొబ్బిలి సింహన్ లాంటి స్మార్ట్ లుక్లో కూడా మాస్ని మెప్పిస్తాడు. పెద్దన్నయ్య లాంటి బరువైన ఎమోషనల్ క్యారెక్టర్లో కూడా మాస్ని ఒలికించగలడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి లాంటి ఫ్యాక్షన్ మూవీస్లో కూడా రౌద్రంతో కూడిన మాస్తో కాక పుట్టించగలడు. లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో మాస్లో తిరుగులేని క్రేజ్ని, ఎదురులేని స్టార్డమ్ని సంపాదించుకున్నాడు. మాస్ కమర్షియల్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన బీసీ సెంటర్లు బాలయ్య వల్లే పుట్టుకొచ్చాయి. సమరసింహారెడ్డి ప్రభంజనంతో ఎన్నో డొక్కు థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. ఆ వచ్చిన కలెక్షన్స్తో పాతవి కూలగొట్టి కొత్తగా నిర్మించిన థియేటర్లు ఎన్నో, రీమోడలింగ్ చేయించిన థియేటర్లు లెక్కలేనన్ని. బాలయ్య మూవీ వస్తుందంటే చాలు బీసీ సెంటర్లకి పండుగ జాతర మొదలైనట్లే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా పూనకాలతో ఊగిపోవాల్సిందే. ఇదే బాలయ్యకి అతిపెద్ద బలం. మాస్ పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్. గాడ్ ఆఫ్ మాసెస్గా అఖండ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి ఇంకో 1000 ఏళ్ళైనా సరే బాలయ్య పేరే వినపడుతుంది. ఆయన స్టార్ పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్ మాస్. అందుకే ఇప్పటికి కూడా ఆయన క్రేజ్ తగ్గడం లేదు. ఆయన స్టార్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని కొంతమంది దర్శకులు కొన్ని ఫ్లాప్స్ ఇచ్చి ఆయన్ని నవ్వులపాలు చేశారు. అయితే
ఆయన్ని ఆయన స్టార్ పవర్ని సరిగ్గా వినియోగించుకుంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చని రీసెంట్గా వచ్చిన విజయాలతో అందరికీ అర్థమైంది. ప్రజెంట్ జనరేషన్ కూడా బాలయ్య బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఎంతోమంది యూత్ కూడా ఆయనకి ఫిదా అయిపోయి ఫ్యాన్స్గా మారిపోతున్నారు. తర్వాత రికార్డుల ఊచకోత. సరైన కథతో ఒక సినిమా పడిందంటే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. కలెక్షన్ల సునామీయే. సీజన్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ను వాయించేస్తాడు. పోటీకి ఎవరు దిగినా సరే ఇక దబిడి దిబిడే. కొత్త రికార్డుల గురించి రాసుకోవడానికి బుక్కులు సరిపోవు. వచ్చిన కలెక్షన్స్ లెక్క పెట్టడానికి చేతులు సరిపోవు. బాక్సాఫీస్పై తుఫానులో విరుచుకుపడతాడు. ముద్దుల మామయ్య సినిమాతో 100 రోజుల సెంటర్స్ క్రియేట్ చేశాడు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలతో కొత్తగా బీసీ సెంటర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ బ్రేక్ చేయలేని రికార్డులు భైరవ దీపం సినిమా సొంతం. ఇక సమరసింహారెడ్డి ప్రపంచం గురించి చెప్పాలంటే సపరేట్ ఒక వీడియోని చేయాలి. మొట్టమొదటిసారిగా 20 కోట్లకి పైన గ్రాస్ వసూలు చేసిన ఫ్యాక్షన్ మాస్ మూవీ. ఇక నరసింహనాయుడు సినిమాతో మొదటి 30 కోట్ల గ్రాస్ సాధించిన హీరో. సింహ సినిమాతో మొదటి 40 కోట్ల షేర్ సాధించిన సీనియర్ హీరో. ఎక్కువ సెంటర్స్లో 100 రోజులు ఆడిన లాస్ట్ మూవీ కూడా బాలయ్యదే. కోవిడ్ సమయంలో సరైన హిట్టు లేక అష్టకష్టాలు పడుతున్న ఇండస్ట్రీకి అఖండ సినిమాతో ఊపిరులూదాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం థియేటర్లో రిలీజ్ చేసే దమ్ము లేక ఓటీటీలో రిలీజ్ చేసుకుంటుంటే డేర్గా థియేటర్స్లో రిలీజ్ చేసి అతి తక్కువ టికెట్ రేట్స్తోనే 150 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన హీరో బాలయ్య. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో ఇంకో 100 కోట్ల మూవీస్ రెండందించి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇలాంటి అరుదైన రికార్డులు ఎన్నో బాలయ్య సొంతం. బాలయ్యకే సాధ్యం. అలాంటి బాలయ్యకి నటించడం చేత కాదు. అవును, మీరు విన్నది నిజమే. వెండి తెరపై ఎంచుకున్న పాత్రకి జీవం పోసి మెప్పించగల నటన ఆయన సొంతం. కానీ నిజ జీవితంలో మాత్రం నటించడం చేత కాదు. చాలామంది కోపం, జాలి, ప్రేమని ఎదుటి వాళ్ళకు అనుగుణంగా ఎక్స్పోజ్ చేస్తుంటారు. కానీ బాలయ్య అలా కాదు. జాలి కలిగిందా వెంటనే కరుణిస్తాడు. బాధ కలిగిందా వెంటనే రియాక్ట్ అవుతాడు. కోపం తెప్పించారా ఇక దబిడి దిబిడే. అప్పుడే తిడతాడు, అప్పుడే కొడతాడు, అంతటితో వదిలేస్తాడు. అంతే తప్ప వారు చేసింది మనసులో ఉంచుకొని ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం బాలయ్యకి తెలియదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. ఎవరికి భయపడాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇక ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాల్సింది ప్రజాపాలన, సేవా కార్యక్రమాలు. 10 పైసలు సాయం చేసి 10 ఏళ్ళు డబ్బా కొట్టుకునే డబ్బాగాళ్ళున్న ఈ రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కూడా ఏ రోజు వాటి గురించి చెప్పుకోలేదు, పొగిడించుకోలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని పెద్దల మాట. ఆ మాటని 100కి 1000% నిజం చేశాడు బాలయ్య. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకి ప్రాణం పోశాడు. హిందూపూర్ నుండి 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పోటీ చేసిన ప్రతిసారి మొదటిసారి కంటే కూడా డబుల్ మార్జిన్తో గెలుపొందుతున్నాడు. అంటే తన నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో ఇక మీరే అర్థం చేసుకోండి. సినిమాల్లోనే కాదు, ప్రజా పాలనతో ప్రజల మన్ననలు పొంది ప్రజా జీవితంలో కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాడు. బాలయ్యని ఎప్పుడు విమర్శించే కుక్కలు, నిందించే విధవలు తానేం చేశాడో, తాను ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఒక్కసారి హిందూపూర్ వెళ్ళండి. ఎందుకు ఆయన ఇంతలా అభిమానిస్తారనే దానికి ఇప్పటిదాకా నేను చెప్పింది కొన్ని ఉదాహరణలు మాత్రమే. అభిమానం అనేది గుండె లోతుల్లో నుంచి రావాలి. అలాంటి అభిమానులు బాలయ్య సొంతం. తెలుగు సినిమా ఇండస్ట్రీ నెలరాజు బాలయ్య. చలనచిత్ర చరిత్రలో కలికితురాయి బాలయ్య. సినీ చరిత్రలో మేరు పర్వతం బాలయ్య. కల్లా కపడం లేని బోలా మనిషి బాలయ్య. అశేష ప్రజానికం అభిమానం, ప్రేమని సంపాదించిన గొప్ప మనిషి బాలయ్య. సినీ జీవితంలో, ప్రజాక్షేత్రంలో తిరుగులేని మొనగాడు బాలయ్య. ఎన్నో ఆటపోట్లని, అడ్డంకుల్ని జయించిన అభిమన్యుడు. అలాంటి కలియుగ అభిమన్యుడు నందమూరి అందగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాలయ్య. సో ఇది వీడియో. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.